హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో వచ్చేసరికి మన ఏదైతే ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ 2024 ఎగ్జామినేషన్స్ రివిజన్ సిరీస్ ఏదైతే మనం స్టార్ట్ చేసామో, సో ఈ రివిజన్ సిరీస్ అనేది బేసికలీ ఏంటి అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్కి ఏంటంటే ఇది యూస్ఫుల్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఈ రోజు వచ్చేసరికి లెక్చర్ నెంబర్ 3 ఇందులో మనం ఏంటంటే జనరల్ స్టడీస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అండ్ వాటి యొక్క కాన్సెప్ట్ అండ్ వాటి నుంచి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం ఏది నేర్చుకోవచ్చు, ఏం కాన్సెప్ట్ అనేది నేర్చుకోవచ్చు అనేది చూడబోతున్నాం. సో బేసికలీ మనం కనుక చూస్తే జిఎస్లో వచ్చేసరికి నేను ఆల్రెడీ మీకు చెప్పాను, జిఎస్లో ఏంటంటే మనం రేంజ్ అనేది ఎక్కువగా మనం ఇంక్రీజ్ అనేది చేయాలి. సో ఆ రేంజ్ అనేది మనం ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తామంటే ఈ విధంగా మనం ఏంటంటే ఇంక్రీజ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో బేసికలీ మీరు కనుక ఒక 10 జనరల్ స్టడీస్ యొక్క లెక్చర్స్ కనుక మీరు చూస్తే, ఓకేనా, ఏవైతే మనం ఈ రివిజన్ సిరీస్ మనం చేస్తున్నాం కదా, ఈ రివిజన్ సిరీస్లో 10 జిఎస్ యొక్క ఏవైతే వీడియోస్ ఉంటాయో వాటిని చూసారనుకోండి, బేసికలీ మీ ఏదైతే మీ సబ్జెక్ట్ ఉందో లేదా మీ నాలెడ్జ్ అనేది ఉందో అదేంటంటే కొంచెం ఎక్స్పాండ్ అనేది అవుతుంది. అండ్ దాంతోపాటు ఎగ్జామ్ పర్స్పెక్టివ్ మనం ఏ విధంగా చదవాలి, ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయని చెప్పేసి మీకేంటంటే అర్థం అనేది అవుతుంది. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. సో లెక్చర్ నెంబర్ 3 స్టార్ట్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకేంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవైడ్స్ అ డెఫినెట్ షేప్ టు సెల్, అంటే ఏదైతే ఒక సెల్ అనేది ఉంటుందో, ఓకేనా, ఆ సెల్కి ఒక డెఫినెట్ షేప్ అనేది ఏది ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇక్కడ కింద ఆప్షన్స్ అనేవి ఉంటాయి, అందులో ఏది మనం చెప్పాలి. సో ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఏంటి అనేది తెలుసుకోవడానికంటే ముందు మనం ఏదైతే సెల్ అనేది ఉందో, ఓకేనా, బయాలజీలో సెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం చెప్పొచ్చు. సో ఇందులోంచి మనకేంటంటే చాలా విధాలుగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అంటే సెల్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఇందులో సెల్లో ఏమేమి ఉంటుంది, ఎటువంటి పార్ట్స్ ఉంటాయి, ఎటువంటి ఆర్గనల్స్ ఉంటాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఏ విధంగా అని చెప్పేసి మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. సో ఇప్పుడు వచ్చేసరికి మనం సెల్ గురించి డీటెయిల్గా ఏంటంటే డిస్కస్ అనేది చేద్దాం. ఓకేనా? సో ఒక్కసారి మనం సెల్ గురించి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అంటే ఏదైతే మనం డిస్కస్ చేస్తామో అక్కడ నుంచి 90% ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? 90% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇక్కడ నుంచే వస్తాయి. ఓకే, క్లియర్? సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. సో ఇది వచ్చేసరికి ఒక సెల్, ఇదేంటి ఒక అనిమల్ సెల్. ఓకేనా? అనిమల్ సెల్. సో అనిమల్ సెల్ కనుక మీరు తీసుకుంటే ఇందులో మీకు ఏంటంటే ఈ విధంగా ఏంటంటే కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ ఏంటి అంటే మనకు ఆర్గనల్స్ కనిపిస్తున్నాయి, డిఫరెంట్ పార్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి, డిఫరెంట్ షేప్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి మనం తీసుకుందాం. ఓకేనా? ఒక్కొక్కటి మనం తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే ఏదైతే ఈ సెల్ ఉందో, ఓకేనా, ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్కి ఒక కవర్ అనేది ఉంటుంది. ఏముంటుంది? ఈ సెల్కి ఏంటంటే ఒక కవర్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే సెల్ మెంబ్రెయిన్ అంటాం. ఏమంటాం? సెల్ మెంబ్రెయిన్. సో దీన్ని మనం ఏమంటాం? సెల్ మెంబ్రెయిన్. సో ఈ సెల్ మెంబ్రెయిన్ యొక్క వర్క్ ఏంటి? సో ఈ సెల్ మెంబ్రెయిన్ యొక్క వర్క్ అనేది ఏంటంటే ఏదైతే మనం క్వశ్చన్ డిస్కస్ చేస్తాం కదా అదే, ఇట్ ప్రొవైడ్స్ ఎ డెఫినెట్ షేప్ టు ద సెల్. అంటే ఈ సెల్కి ఒక డెఫినెట్ షేప్ని ఏది ప్రొవైడ్ చేస్తుంది? ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది మనకు ఏంటంటే ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది. సో మన ఆన్సర్ అనేది ఏమవుతుంది? క్వశ్చన్కి సెల్ మెంబ్రెయిన్ అవుతుంది. ఓకేనా? సో క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో ఎటువంటి పార్ట్స్ ఉన్నాయో చూద్దాం. క్లియరా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూస్తే ఇందులో ఇది సెల్లా, క్లియర్? సో సెల్లో మనకేంటంటే ఇది న్యూక్లియస్, ఏదైతే ఇక్కడ మిడిల్లో, ఓకేనా, సర్కిల్ లోపల సర్కిల్ ఉంటుంది కదా ఇది. సో ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ లోపల ఇంకో సర్కిల్, దీన్ని మనం ఏమంటాం? న్యూక్లియస్ అంటాం. సో ఈ న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయి? సో ఇది చూడండి న్యూక్లియస్. సో న్యూక్లియస్ లోపల అంటే న్యూక్లియస్కి సెంటర్ వచ్చేసరికి మనం ఏమంటాం? న్యూక్లియోలస్ అంటాం. ఏమంటాం? న్యూక్లియోలస్. క్లియరా? న్యూక్లియోలస్. అండ్ ఇందులో ఏదైతే లిక్విడ్ అనేది ఉంటుందో దాన్ని మనం న్యూక్లియోప్లాజం అంటాం. అండ్ ఏ విధంగా సెల్కి ఒక మెంబ్రెయిన్ అనేది ఉంటుందో, ఓకేనా, ఏదైతే సెల్కి ఒక మెంబ్రెయిన్, ఒక షేప్ని ప్రొవైడ్ చేసేది ఉంటుందో దాన్ని మనం ఏమంటాం? సెల్ మెంబ్రెయిన్ అంటాం. అదేవిధంగా న్యూక్లియస్కి కూడా, ఓకేనా, ఏదైతే మన న్యూక్లియస్ ఉందో దానికి కూడా ఒక ఎన్వలప్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం? న్యూక్లియర్ ఎన్వలప్ అంటాం. అండ్ ఇందులో ఏంటంటే కొన్ని పోర్స్ ఉంటాయి, కొన్ని రంధ్రాలు ఉంటాయి. సో ఇక్కడ చూడండి న్యూక్లియస్. సో ఇక్కడ సింపుల్గా మనం చెప్తే ఇదేంటి? ఒక సెల్. అండ్ మనం ఏదైతే సర్కిల్ వేసామో ఇది సెల్ మెంబ్రెయిన్. ఓకేనా? సెల్ మెంబ్రెయిన్. క్లియరా? ఈ సెల్ మెంబ్రెయిన్లో లేదా ఈ సెల్ లోపల మనకేముంటుంది? సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. జాగ్రత్త చూడండి, సెల్ మెంబ్రెయిన్, సెల్ ఇది,
సెల్కి చుట్టూ ఒక సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది, సెల్ మెంబ్రెయిన్కి లేదా సెల్ మధ్యలో మనకి ఏముంటుంది, న్యూక్లియస్ ఉంటుంది. అండ్ ఈ న్యూక్లియస్కి కూడా సెంటర్లో ఏముంటుంది, న్యూక్లియోలస్ ఉంటుంది. ఈ ఏముంటుంది, న్యూక్లియోలస్. అండ్ ఎలాగైతే ఓకేనా, ఎలాగైతే సెల్లో మనకేంటంటే ఒక లిక్విడ్ అనేది ఉంటుంది, అది ఏంటి అనేది చూద్దాం. అదేవిధంగా న్యూక్లియస్లో కూడా ఒక లిక్విడ్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం, న్యూక్లియోప్లాజం అంటాం. ఓకేనా. అండ్ దీంతోపాటు ఇక్కడ ఏంటంటే ఈ న్యూక్లియస్కి కొన్ని పోర్స్ ఉంటాయి, దాన్ని మనం ఏమంటాం, న్యూక్లియర్ పోర్స్ అంటాం. ఈ న్యూక్లియర్ పోర్ యొక్క ఫంక్షన్ ఏంటి, అంటే బయట నుంచి లోపలికి వస్తువులు పంపించడం, అంటే ఫుడ్ మెటీరియల్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, అలా అన్నమాట. ఇలా గుర్తుపెట్టుకోండి. క్లియరా. సో ఇది న్యూక్లియస్ గురించి. నెక్స్ట్ మనం ఏంటంటే సెల్ మెంబ్రెయిన్లో వచ్చాం. ఇక్కడ సెల్ మెంబ్రెయిన్ అంటే సెల్ లోపలికి వచ్చేసాం. సెల్ మెంబ్రెయిన్ దాటి వచ్చిన తర్వాత, అంటే సెల్ మెంబ్రెయిన్ అనేది మనం క్రాస్ చేసి వచ్చిన తర్వాత మనకి ఏమేమి కనిపిస్తున్నాయి, సో ఇక్కడ చూడండి, మనకేంటంటే ఏదైతే ఈ రెడ్ కలర్లో లైన్స్ కనిపిస్తున్నాయో ఇలాగా, ఇక్కడ చూడండి, ఇలా విధంగా కొంచెం ఇలా లైన్స్గా ఉండి అక్కడక్కడ డాట్స్ ఉన్నాయి, ఇక్కడ ఉంది, అంటే దీన్ని మనం ఏమంటాం, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఏంటి, ఎండోప్లాజ్మిక్ రెటికులం, ఈఆర్ అంటాం. ఓకేనా, ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఓకేనా. సో ఈ ఈఆర్లో అంటే ఎండోప్లాజ్మిక్ రెటికులంలో రెండు విధాల ఎండోప్లాజ్మిక్ రెటికులం ఉంటాయి. ఏంటదంటే ఒకటి స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం, ఇంకోటి వచ్చేసరికి రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడు ఎగ్జామినేషన్లో, ఏదైతే రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం ఉందో లేదా స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం ఉందో వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ దీస్. ఇక్కడ ఎండోప్లాజ్మిక్ రెటికులం ఏదైతే ఉందో, ఈ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం కావచ్చు, స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం కావచ్చు. సో ఈ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం రఫ్గా ఎందుకు ఉంటుంది అంటే, ఇట్ సింథసైజెస్ ప్రోటీన్స్. ఓకేనా, ఇది ఏం చేస్తుంది, ప్రోటీన్స్ని సింథసైజ్ చేస్తుంది. ప్రోటీన్స్ ఏ విధంగా, రైబోజోమ్స్ లాగా. అంటే ఇక్కడ చూడండి, ఏదైతే మనం రైబోజోమ్స్ ఉన్నాయి కదా, అంటే డాట్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని మనం ఏమంటాం, రైబోజోమ్స్ అంటాం. అండ్ అదేవిధంగా మీరు ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం పైన కనుక చూస్తే మనకి ఏం కనిపిస్తున్నాయి, డాట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడ ఇది రఫ్గా ఉంది. ఎందుకు రఫ్గా ఉంది, ఇది వచ్చేసరికి ప్రోటీన్స్ యొక్క సింథసిస్ చేస్తుంది. అంటే రైబోజోమ్స్ యొక్క సింథసిస్ అనేది చేస్తుంది, అంటే ప్రొడక్షన్ అనేది చేస్తుంది. సో రైబోజోమ్స్ అనేది ఏంటి, ఇది ఒక ప్రోటీన్. ఓకేనా, ఇది ఒక ప్రోటీన్. క్లియర్. నెక్స్ట్ స్మూత్ ఎండోప్లాస్మిక్ ఏం చేస్తుంది, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం వచ్చేసరికి ఇది స్మూత్గా ఉంటుంది అండ్ ఇది ఫ్యాట్స్ అండ్ లిపిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. క్లియరా, ఫ్యాట్స్ అండ్ లిపిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అయిపోయింది, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అయిపోయింది. క్లియర్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సైటోప్లాజం అనేది ఏంటి, ఏదైతే ఈ సెల్ లోపల లిక్విడ్ అనేది ఉంటుందో దాన్ని మనం ఏమంటాం, సైటోప్లాజం అంటాం. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత ఎండోప్లాస్మిక్ రెటికులం తర్వాత మనం చూడాల్సింది ఏంటి, గోల్గి అపారటస్. సో ఈ గోల్గి అపారటస్ ఏం చేస్తుంది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ గోల్గి అపారటస్. సో ఈ గోల్గి అపారటస్కి ఏంటంటే ఒక బిజినెస్ ఉంది. ఓకేనా, ఏంటి ఆ బిజినెస్ అంటే, ఇట్ ఈజ్ అ ప్యాకింగ్ అండ్ డిస్పాచింగ్ యూనిట్. ఇదేం చేస్తుంది, ప్యాకింగ్ అండ్ డిస్పాచింగ్. సో ఈ గోల్గి అపారటస్ ఏదైతే ఉందో దీని పర్పస్ ఏంటి అంటే, ఏదైతే ఫుడ్ అనేది ఉంటుందో లేదా ఎనర్జీ అనేది ఉంటుందో దాన్ని ఏం చేస్తుంది, దాన్ని ప్యాక్ చేసి దాన్ని ఏంటంటే డిస్పాచ్ అనేది చేస్తూ ఉంటుంది. క్లియరా, దీన్ని ఏం చేస్తుంది, డిస్పాచ్ అనేది చేస్తుంది. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చూద్దాం, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వాక్యూల్స్ అనేవి ఉన్నాయా, వాక్యూల్. ఇక్కడ మనకి ఏంటంటే వాక్యూల్ అనేది ఈ డయాగ్రామ్లో ఏంటంటే లేదు, బట్ వాక్యూల్ అనేది రాసుకోండి. వాక్యూల్స్. సో ఈ వాక్యూల్స్ అంటే ఏంటి, ఏం కాదు, ఇది కూడా ఏంటంటే ఒక చిన్న ఇటువంటిది ఉంటుంది. ఓకేనా, ఒక సర్క్యులర్ షేప్లో, ఒక ఓవెల్ షేప్లో, ఒక ఎలిప్టికల్ షేప్లో ఏంటంటే మనకు అవైలబుల్ ఉంటుంది. సో ఈ వాక్యూల్ యొక్క పని ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వాక్యూల్. సో ఈ వాక్యూల్స్ ఏం చేస్తాయంటే, ఓకేనా, వాక్యూల్స్ అనేవి ఏం చేస్తాయంటే ఏదైతే సెల్కి ఉంటుందో, కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రిజిడిటీ అండ్ టర్జిడిటీ ప్రొవైడ్ చేస్తుంది.
రిజిడిటీ అండ్ టర్జిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, రిజిడిటీ అండ్ టర్జిడిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ వాక్యూల్స్ అనేవి ప్లాంట్ సెల్స్లో చాలా బిగ్గా ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్లీ 50-90% ఆఫ్ ద ప్లాంట్ సెల్ ఏం చేస్తుందంటే ఈ వాక్యూల్సే ఉంటాయి. సో ఇందులో ఏం జరుగుతుంది వాక్యూల్స్లో ఏం జరుగుతుందంటే ఫుడ్ అనేది స్టోర్ అవుతుంది. అవునా, ఫుడ్ అనేది ఏమవుతుంది, స్టోర్ అవుతుంది. సో మనం ప్లాంట్స్ కనుక చూస్తే అదేం చేస్తాయి, ఫుడ్ని స్టోర్ చేసి వేరే చోటికి పంపిస్తాయి. కానీ మన అనిమల్ సెల్స్ ఏం చేస్తాయి, ఫుడ్ని యూటిలైజ్ చేసుకుంటాయి. అండ్ అదేవిధంగా అనిమల్ సెల్స్ తీసుకుంటే అనిమల్ సెల్స్లో కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. ఉన్నా కూడా కొన్ని చోట్ల ఏంటంటే మనకు చాలా తక్కువ క్వాంటిటీలో, అంటే చాలా స్మాల్ సైజ్లో ఉంటాయి. క్లియరా? ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మనం నెక్స్ట్ ఐటమ్ కనుక చూస్తే, మన నెక్స్ట్ సెల్ ఆర్గనల్ కనుక చూస్తే చాలా ఇంపార్టెంట్ ఏంటది, మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఈజ్ నోన్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. అన్నీ ఇక్కడ ఏదైతే నేను మీకు డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ప్రతి ఒక్క పాయింట్ ఏంటంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో ఎక్కడో చూడ మనకి ఏంటంటే అడిగిందే క్వశ్చన్స్ ఇది. సెల్లో ప్రతి ఒక్క ఏదైతే ఆర్గనల్ ఉందో అది కూడా అన్నీ కూడా మనకి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. క్లియరా? సో పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. సో మైటోకాండ్రియా ఈజ్ నోన్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. అండ్ ఈ మైటోకాండ్రియా అనేది ఎనర్జీ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తుంది, it produces the energy through ATP అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో ఈ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్. సో ఏటీపీని మనం ఏమంటాం, ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్గా అంటాము. క్లియరా? ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మనకి వచ్చేసరికి పెరాక్సిజోమ్స్. మనకి ఏముంటుంది, పెరాక్సిజోమ్స్. సో ఈ పెరాక్సిజోమ్స్ అనేవి ఇలా ఒక ఓవెల్ షేప్లో ఇలా ఉంటాయి. ఓకేనా. సో ఈ పెరాక్సిజోమ్స్ ఏం చేస్తాయి, సో దీని యొక్క పని ఏంటి, సో ఇట్ బ్రేక్స్ డౌన్ ద ఆర్గానిక్ మాలిక్యూల్స్. అంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్ని బ్రేక్ డౌన్ చేసి బ్రేక్ డౌన్ చేసి మనకేంటంటే యూజ్ చేయడానికి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏ విధంగా, ఏం యూజ్ చేసి అంటే ఆక్సిడేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఆక్సిడేషన్ అని చూసిన వెంటనే, ఆక్సిడేషన్ అనే వర్డ్ విన్న వెంటనే మీరు ఏం చేయాలి, త్రూ ఆక్సిడేషన్ విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ సెల్ ఆర్గనల్ బ్రేక్స్ డౌన్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. మనం ఏమంటాం, పెరాక్సిజోమ్స్. లేదా పెరాక్సిజోమ్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆక్సిడేషన్. ఓకేనా, ఆక్సిడేషన్. నెక్స్ట్ మన సెల్ ఆర్గనల్ ఏంటి, లైజోజోమ్స్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, లైజోజోమ్. సో లైజోజోమ్స్ అనేవి ఏంటి, దీస్ ఆర్ నోన్ యాజ్ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్. అంటే సెల్లో, ఓకేనా, ఒక సెల్లో సూసైడల్ బ్యాగ్ అనేది ఏంటి అంటే లైజోజోమ్స్. సో కొన్నిసార్లు ఏంటంటే సెల్స్ అనేవి వాటి యొక్క ఏజ్ని కోల్పోవడం జరుగుతుంది. అంటే దాని యొక్క ఫంక్షన్ అనేవి చేయవు. అవేంటంటే ఒక డెడ్ సెల్గా మారిపోతాయి. అలా అది ఫంక్షన్ చేయకుండా ఆగిపోయినప్పుడు, లేదా ఆ సెల్లో ఏదైనా డ్యామేజ్ అనేది జరిగినప్పుడు ఈ లైజోజోమ్స్ ఏం చేస్తాయంటే ఇవి బ్రేక్ అయిపోయి ఈ సెల్ని డెస్ట్రాయ్ చేసేస్తాయి. అండ్ ఈ సెల్ అనేది ఏమైపోతుంది, వేరే చోట్ల అబ్జార్బ్ అనేది అయిపోతుంది. అంటే ఇవేంటంటే సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్స్. ఓకేనా, సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్స్. అండ్ ఈ ఏవైతే లైజోసోమ్స్ ఉన్నాయో ఇందులో ఒక ఎంజైమ్ అనేది ఉంటుంది. ఆ ఎంజైమ్ ఏంటి, సో ఇట్ ఈస్ నోన్ యాజ్ అడిగాడు ఇది క్వశ్చన్, హైడ్రోలిటిక్, LYTIC, హైడ్రోలిటిక్ ఎంజైమ్. ఓకేనా, హైడ్రోలిటిక్ ఎంజైమ్. సో ఈ హైడ్రోలిటిక్ ఎంజైమ్ ఏది ప్రొడ్యూస్ చేస్తుంది, సో హైడ్రోలిటిక్ ఎంజైమ్ అనేది మనకు లైజోజోమ్స్లో ఉంటుంది. కానీ ప్రొడ్యూస్ చేసేది ఏంటి, సో ప్రొడ్యూస్ చేసేది వచ్చేసరికి గోల్గి అపారటస్. సో హైడ్రోలిటిక్ ఎంజైమ్ ప్రొడ్యూస్ చేసేది ఏంటి, గోల్గి అపారటస్. ఓకేనా. సో ఇది మనకు బేసికలీ సెల్లో ఉండే ప్రతి ఒక్క ఆర్గనల్. అంటే మనకు ఎగ్జామ్లో సెల్ నుంచి క్వశ్చన్ కనుక వస్తే దీనికంటే, ఓకేనా, దీన్ని క్రాస్ అయ్యి వెళ్ళదు. అండ్ ఇంకోటి కూడా ఉంది. ఏంటది అంటే ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఏంటవి అంటే
సో ఇక్కడ మనం చూసాం ఏంటది మైటోకాండ్రియా ఉంది కదా. సో ఈ మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే మైటోకాండ్రియాలో దాని డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్ దాంట్లోనే ఉంటాయి. అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్. అంటే ఓన్ డిఎన్ఏ ప్లస్ రైబోజోమ్స్. ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్ ఎవరెవరి దగ్గర ఉంటాయి అంటే ఒకటి మైటోకాండ్రియా దగ్గర ఉంటుంది, మైటోకాండ్రియా ప్లస్ దాంతోపాటు మైటోకాండ్రియా దగ్గర ఉంటుంది అండ్ ప్లస్ రాయకూడదు, మనం కామా పెడదాం. మైటోకాండ్రియా దగ్గర అండ్ దాంతోపాటు ఏంటి ప్లాస్టిడ్స్. సో ప్లాస్టిక్స్ దగ్గర కూడా మనకేంటంటే ఏముంటాయి, మనకు వాటి యొక్క ఓన్ డిఎన్ఏ అండ్ రైబోసోమ్స్ అనేవి ఉంటాయి. సో దీని యొక్క ఆన్సర్ అనేది మనకేంటి సెల్ మెంబ్రెయిన్. ఓకేనా, సెల్ మెంబ్రెయిన్. అండ్ ఇప్పుడు సెల్ గురించి మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నాం కదా, అదేవిధంగా కొంచెం బేసిక్గా మనకేంటంటే ఎగ్జామ్లో అడుగుతాడు ఏమని చెప్పేసి, ఫస్ట్ సెల్ని డిస్కవర్ చేసింది ఎవరు? సో హూ హ్యాస్ డిస్కవర్డ్ ద సెల్? సో సెల్ డిస్కవరీ అనేది మనం రెండు విధాలుగా చెప్తాం. ఒకటి డెడ్ సెల్, ఒకటేంటి డెడ్ సెల్, ఇంకోటి వచ్చేసరికి లివింగ్ సెల్. లివింగ్ సెల్. సో ఈ డెడ్ సెల్ని డిస్కవర్ చేసింది ఎవరు? సో డెడ్ సెల్ని డిస్కవర్ చేసింది రాబర్ట్. ఓకేనా, రాబర్ట్ హూఫర్ లేదా రాబర్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. లివింగ్ సెల్ అంటే ఈ డెడ్ సెల్ అనేది ఎలా డిస్కవర్ చేశారు అంటే, ఏదైతే ఒక చెట్టు అనేది ఉంటుంది, ఓకేనా, చెట్టులో ఒక కార్క్ ఉంటుంది, కార్క్ సెల్. కార్క్ అంటే ఏంటంటే మనం చెట్టుకి పైన ఒక లేయర్ ఉంటుంది కదా, బార్క్ ఆఫ్ ద ట్రీ. అదేవిధంగా కొన్ని చెట్లలో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం వైన్ బాటిల్స్ కానివ్వండి, దానిపైన ఏంటంటే ఒక వుడెన్ క్యాప్ అనేది మనం ఇన్సర్ట్ చేసి ఉంటాం. దాన్ని ఏం చేస్తారంటే స్క్రూ చేసి బయటికి తీస్తారు. సో అటువంటి ఒక కార్క్లో, ఓకేనా, ఒక కార్క్లో ఈ డెడ్ సెల్స్ని ఏంటంటే డిస్కవర్ చేయడం జరుగుతుంది. ఆ కార్క్లో ఏంటంటే ఒక ప్యాటర్న్ ఆఫ్ సెల్స్ లాగా, ఓకేనా, ఒక బాక్సెస్ లాగా కనిపించడం జరిగింది. సో అక్కడ నుంచి డెడ్ సెల్ని డిస్కవర్ చేశారు. నెక్స్ట్ లివింగ్ సెల్ అనేది ఎవరు డిస్కవర్ చేశారు? సో లివింగ్ సెల్ అనేది ఎక్కడ డిస్కవర్ చేశారంటే ఒక పాండ్లో, ఓకేనా, ఒక పాండ్లో. సో డెడ్ సెల్ అనేది మనకు కార్క్లో, లివింగ్ సెల్ అనేది ఎక్కడ పాండ్లో డిస్కవర్ చేశారు. ఎవరు? యాంటోనీ వాన్ లీవెన్హాక్. యాంటోనీ వాన్ లీవెన్హాక్. ఓకేనా. సో ఇది మనకు టోటలీ సెల్ గురించి అన్ని డీటెయిల్స్. సో ఒకవేళ ఏదైనా ఒకటి మిస్ అయి ఉంటే, ఇంకా ఏదైనా మిస్ అయిందా, మనం సెల్ మెంబ్రెయిన్ గురించి డిస్కస్ చేసాం. సెల్ మెంబ్రెయిన్ కంటే ముందు ఇక్కడ అనిమల్ సెల్ కాబట్టి అది లేదు. సో ఇక్కడ చూడండి ఇంకోటి కూడా ఉంటుంది, సెల్ వాల్ అనేది ఉంటుంది. సెల్ వాల్. సో ఇక్కడ సెల్ మెంబ్రెయిన్ అనిమల్ సెల్లో ఏంటంటే సెల్ వాల్ అనేది ఉండదు. అనిమల్ సెల్ ఇక్కడ అందుకే చూడండి మనం డయాగ్రామ్ ఏదైతే చూసామో ఇందులో మనకేంటంటే డైరెక్ట్గా సెల్ మెంబ్రెయిన్ వచ్చింది. కానీ మనం అదే విధంగా ప్లాంట్ సెల్స్లో కనుక తీసుకుంటే, ప్లాంట్ సెల్స్లో మనకేంటంటే ఏదైతే సెల్ వాల్ అనేది ఉంటుందో అది కనిపిస్తుంది. సో అండ్ దాంతోపాటు మనకి సెల్ వాల్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది, ప్లాంట్ సెల్స్లో ఉంటుంది, బ్యాక్టీరియాలో ఉంటుంది, ఓకేనా, బ్యాక్టీరియాలో అండ్ ఆల్గేలో కూడా మనకేంటంటే ఈ సెల్ వాల్ అనేది ఉంటుంది. అండ్ ఈ సెల్ వాల్ అనేది దేంతో మేడప్ ఆఫ్? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోస్. సో సెల్యులోస్, ఇది గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. సెల్ వాల్ అనేది సెల్యులోస్తో మేడ్ అవుతుంది. అవునా, క్లియర్? ఓకేనా. సో ఈ విధంగా మొత్తం సెల్ గురించి మనం ఏంటంటే డిస్కస్ చేస్తాం. సో దీనికి మించి నన్ను అడిగితే ఇంకా క్వశ్చన్స్ అనేవి ఉండకపోవచ్చు, 1 or 2 ఏదైనా మిస్ అయి ఉండొచ్చు, బట్ 90% ఆఫ్ మనం ఏంటంటే మొత్తం కవర్ చేసేసాం. క్లియరా? సో ఇక్కడతో ఫస్ట్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మీకు చాలా డేటా అనేది కనిపిస్తుంటుంది. మీరు ఏం చేస్తారంటే కీవర్డ్స్ అనేవి రాసుకోండి. కీవర్డ్స్ రాసుకుంటే మీకు ఏంటంటే ఎగ్జామినేషన్లో వాటిని ఐడెంటిఫై చేయడం అనేది ఈజీ అవుతుంది. క్లియరా? నా కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ చూడండి. పండిట్ శివ్ కుమార్ శర్మ ఈజ్ రిమెంబర్డ్ ఫర్ హిస్ మాస్టరీ ఇన్. సో మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. పండిట్ శివ్ కుమార్ శర్మ, ఓకేనా, పండిట్ శివ్ కుమార్ శర్మ ఏ ఇన్స్ట్రుమెంట్ని వాయిస్తాడు అంటే సంతూర్. అవునా, చూసాం మనం ఆల్రెడీ సంతూర్. అదేవిధంగా తబలా ఎవరెవరు వాయిస్తారు అనేది కూడా చూసాం. సో తబలా అనేది మనం ఏదైతే మన జాకిర్ హుస్సేన్ అండ్ వాళ్ళ యొక్క ఫాదర్ అల్లా రాఖా, వాళ్ళిద్దరు కూడా ఏంటంటే
తబలా అనేది వాయిస్తారు, అది కూడా చూసాం. అండ్ ఇక్కడ సరోద్ సితార్ ఉంది. సో ఈ రెండిటి యొక్క ఫేమస్ పర్సనాలిటీస్ ఏం చేస్తారంటే మీరు రాయండి. క్లియరా? ఓకేనా? నా కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఒలింపిక్స్ వాజ్ ఫీల్డ్ హాకీ? ఓకేనా, ఫీల్డ్ హాకీ ఇంక్లూడెడ్ యాజ్ అ స్పోర్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ టైం ఒలింపిక్స్లో ఫీల్డ్ హాకీ అనేది ఏ సంవత్సరంలో ఇంక్లూడ్ చేశారు? ఏ సంవత్సరంలో ఇంక్లూడ్ చేశారంటే ఇట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. అంటే ఫీల్డ్ హాకీ అనేది ఇండిపెండెన్స్ కంటే ముందే ఒలింపిక్స్లో ఇంక్లూడ్ చేశారు. సో ఇండిపెండెన్స్ కంటే ముందే అంటే ఇది ఆప్షన్లో కాదు, ఇది ఆప్షన్ కాదు. నెక్స్ట్, ఇండిపెండెన్స్కి జస్ట్ ముందా లేకపోతే చాలా ముందా? ఇండిపెండెన్స్ కంటే చాలా సంవత్సరాల ముందు ఫీల్డ్ హాకీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మనం ఏం చెప్పొచ్చు, 1908లో మన ఫీల్డ్ హాకీ అనేది ఒలింపిక్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ 1908లోనే 1908వ సంవత్సరంలో మనకేంటంటే మెడల్ అనేది వచ్చింది. మనకేంటంటే ఇండియాకి మెడల్ రాలేదు, ఎందుకంటే అప్పట్లో మనం మనకేంటంటే ఇండిపెండెన్స్ రాలేదు కాబట్టి అప్పట్లో ఇంగ్లాండ్ టీంలో మనం ఏంటంటే ఆడేవాళ్ళం. సో మనకేంటంటే అప్పట్లో 1908లోనే అంటే స్టార్టింగ్లోనే మనకేంటంటే మెడల్ అనేది రావడం జరిగింది. క్లియరా? సో 1908లో మెడల్ రావడం. నెక్స్ట్ దాని తర్వాత ఇండివిజువల్గా మెడల్ ఎప్పుడు రావడం జరిగింది? ఇండివిజువల్. సో ఒక ఇండివిజువల్కి ఒలింపిక్స్లో హాకీలో మెడల్ ఎవరికి రావడం జరిగింది అంటే కేడి జాదవ్. సో కేడి జాదవ్కి ఏంటంటే రావడం అనేది జరిగింది. సో ఈయన ఏ కేటగిరీకి బిలాంగ్ చేస్తారంటే ఈయన వచ్చేసరికి, సో హాకీ కాదు, ఈయన వచ్చేసరికి ఫ్రీ స్టైల్ రెస్లర్. సారీ, నేను హాకీ అన్నాను కదా, సారీ. సో ఇక్కడ హాకీ అనేది ఒక టీమ్ మ్యాచ్. సో ఇండివిజువల్గా ఒక పర్సన్కి ఎవరికి ఒలింపిక్స్ మెడల్ వచ్చింది ఫస్ట్ టైం అంటే కేడి జాదవ్కి. ఈయన వచ్చేసరికి ఆ ఫ్రీ స్టైల్ రెస్లర్. ఈయన ఒక ఫ్రీ స్టైల్ రెస్లర్ అన్నమాట. ఓకేనా? క్లియరా? ఓకేనా? చాలామంది ఏమనుకుంటారంటే హాకీ అనేది మన ఇండియా యొక్క నేషనల్ స్పోర్ట్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ హాకీ అనేది మన ఇండియా యొక్క నేషనల్ స్పోర్ట్ కాదు. అండ్ మన ఇండియాకి ఎటువంటి నేషనల్ స్పోర్ట్స్ అనేది ఇంకా ఏది డిక్లేర్ అనేది కాలేదు. ఓకేనా? సో చాలామంది భ్రమలో ఉంటారు హాకీ అనేది మన నేషనల్ స్పోర్ట్ అని చెప్పేసి, కానీ అఫీషియల్గా ఎవ్వరూ ఏది డిక్లేర్ అనేది చేయలేదు. బట్ హాకీ అనేది ఏంటంటే కెనడాకి నేషనల్ స్పోర్ట్, కానీ నార్మల్ హాకీ కాదు, ఐస్ హాకీ. కెనడాలో ఏంటంటే మంచి అనేది ఉంటుంది కాబట్టి ఐస్ హాకీ అనేది కెనడా యొక్క నేషనల్ స్పోర్ట్. అదేవిధంగా మన చైనా యొక్క నేషనల్ స్పోర్ట్ కనుక చూస్తే, చైనా యొక్క నేషనల్ స్పోర్ట్ టేబుల్ టెన్నిస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకు బంగ్లాదేశ్, మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్ యొక్క నేషనల్ స్పోర్ట్ ఏంటి అంటే కబడ్డీ. భూటాన్ యొక్క నేషనల్ స్పోర్ట్ ఏమవుతుంది? భూటాన్ యొక్క నేషనల్ స్పోర్ట్ వచ్చేసరికి మనకు ఆర్చరీ. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఒక చిన్న హోంవర్క్, నేపాల్ యొక్క నేషనల్ స్పోర్ట్ ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే దాని యొక్క నేషనల్ స్పోర్ట్ ఏంటి? అది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆస్ట్రేలియా క్రికెట్ ఎవరికి నేషనల్ స్పోర్ట్? సో ఆస్ట్రేలియా యొక్క నేషనల్ స్పోర్ట్ వచ్చేసరికి ఏంటి? క్రికెట్. మన ఇండియాకి క్రికెట్ కూడా ఒక నేషనల్ స్పోర్ట్ కాదు, ఇది ఒక నార్మల్ గేమ్. ఓకేనా? క్లియర్? సో ఇది క్వశ్చన్ నెంబర్ 3 కంప్లీటెడ్. నౌ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి జాగ్రత్తగా. క్వశ్చన్ నెంబర్ 4 చదవండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్ ఆర్గనల్ లేదా విచ్ సెల్ ఆర్గనల్ హ్యాజ్ అ సెంట్రల్ కోర్, అంటే దీనికి ఒక సెంట్రల్ కోర్ ఉంది, ఆఫ్ క్రిస్టలైన్ మెటీరియల్ కాల్డ్ న్యూక్లియోడ్. సో అందులో క్రిస్టలైన్ మెటీరియల్స్ ఉన్నాయి, అవేంటి? న్యూక్లియోడ్. కంపోజ్డ్ ఆఫ్ యూరేట్ ఆక్సిడేస్ క్రిస్టల్స్. నేను మీకు ఏం చెప్పాను, ఎక్కడైనా కూడా ఆక్సిడేషన్ గురించి కనుక మనకు వస్తే సెల్లో అది ఎవరు చేస్తున్నట్టు ఆల్రెడీ మనం చూసాం, పెరాక్సిజోమ్స్ అనేవి చేస్తాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సైటోప్లాజం ఏంటి? ఇట్ ఈస్ అ లిక్విడ్ ఇన్ అ సెల్ వేర్ ఆల్ ద సెల్ ఆర్గనల్స్ ఆర్ ప్రెజెంట్. మైటోకాండ్రియా ఏంటి? మైటోకాండ్రియా ఈజ్ నోన్ యాజ్ అ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఇట్
ప్రొడ్యూసెస్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ ఈజ్ నోన్ యాజ్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇది చూసిన వెంటనే మీకు అన్నీ గుర్తుండాలి. ఏటీపీ అనేది అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్. వాక్యూల్స్. వాక్యూల్స్ అంటే ఏంటి? వాక్యూల్స్ ఆర్ నోన్ ఫర్ స్టోరింగ్ ద ఫుడ్. అండ్ ఇవి వచ్చేసరికి ప్లాంట్ సెల్స్లో చాలా బిగ్గా ఉంటాయి. అంటే ప్లాంట్ సెల్స్లో కనుక మనం తీసుకుంటే 50 to 90% అనేవి ఉంటాయి. అండ్ అనిమల్ సెల్స్లో కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా స్మాల్గా ఉంటాయి. క్లియరా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక్కొక్క సెల్ ఆర్గానెల్ చూసాం. దాని తర్వాత ఏమొస్తుంది దాని గురించి డీటెయిల్స్ అన్నీ మనకు తెలుసు. అంటే ఇక్కడ నుంచి ఇన్ ఫ్యూచర్ మనకేంటంటే సెల్ నుంచి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మనం తొందరగా ఏవైతే మనం నేర్చుకున్నామో దాన్ని రివైజ్ అనేది చేయొచ్చు. అండ్ ఇప్పుడు నాకు ఒక ఆన్సర్ చెప్పండి, ఏంటది? విచ్ సెల్ ఆర్గనల్ ఈజ్ నోన్ యాజ్ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్. వేటిని మనం సూసైడల్ బ్యాగ్స్ అంటాం. క్లియరా? దెన్ అంటాం లైజోజోమ్స్. ఓకేనా? లైజోజోమ్స్ గుర్తొచ్చింది. లైజోజోమ్స్లో మనకు ఏ ఎంజైమ్ అనేది ఉంటుంది? లైజోజోమ్స్లో ఎంజైమ్ అనేది ఏది ఉంటుంది సార్? హైడ్రోలిటిక్ ఎంజైమ్ ఉంటుంది. రైట్, కరెక్ట్. ఈ హైడ్రోలిటిక్ ఎంజైమ్ ప్రొడ్యూస్ చేసేది ఎవరు? సో ఈ హైడ్రోలిటిక్ ఎంజైమ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై వాట్? విచ్ సెల్ ఆర్గనల్? సార్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై గోల్గి అపారటస్. ఓకేనా? సో ఈ విధంగా మనం లింక్ చేస్తూ నేర్చుకుంటే మనకి ఏంటంటే చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. క్లియరా? నా కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ద ఆథర్ ఆఫ్ ద నావెల్ ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్. చాలాసార్లు మనకి ఏంటంటే ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ బుక్ రాసింది ఎవరు అని చెప్పేసి మనకి ఏంటంటే చాలాసార్లు అడిగారు. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఒక ఫేమస్ ఆథర్. అండ్ షీ ఈజ్ ఆల్సో ద ఫస్ట్ పర్సన్ టు గెట్ ద బుక్కర్ ప్రైజ్, ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్. ఇప్పుడు ఏంటంటే దాన్ని మనం మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అంటాం. సో ఆవిడ ఎవరు? అరుంధతి రాయ్. సో ఈ అరుంధతి రాయ్ గారు రాసిన ఏవైతే బుక్స్ ఉన్నాయో వాటిని మనం ఒకసారి చూద్దాం. సో ఓకేనా? అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ బుక్ వచ్చేసరికి గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. సో దీనికే వీడికి ఏంటంటే మనకు ఏదైతే మనం ఏం చెప్పాం, మ్యాన్ బుక్కర్ ప్రైజెస్ లేదా ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అవుతుందిగా, అది వచ్చింది కదా, ఇది ఈ బుక్కి రావడం జరిగింది. నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ దాంతోపాటు మనకేమొస్తుంది? క్యాపిటలిజం అ గోస్ట్ స్టోరీ. ఇంకా మనం కనుక చూస్తే ఫీల్డ్ నోట్స్ ఆఫ్ డెమోక్రసీ. ఇవన్నీ బుక్స్ ఇవి రాసిన ఫీల్డ్ నోట్స్ ఆఫ్ డెమోక్రసీ. ఇంకా మనం కనుక చూస్తే అన్ ఆర్డినరీ పర్సన్స్ గైడ్ టు ఎంపైర్. ఓకేనా? సో ఇవన్నీ కూడా అరుంధతి రాయ్ గారు రాసిన బుక్స్. క్లియర్? నా కమింగ్ టు ద సిక్స్త్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. మచ్ ఆఫ్ ద రెయిన్ఫాల్ అలాంగ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ డాష్. అంటే ఎటువంటి టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇది? వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఏదైతే రెయిన్ఫాల్ అనేది జరుగుతుందో అది ఎటువంటి టైప్ ఆఫ్ రెయిన్ఫాల్? యాజ్ ద మాయిస్ట్ ఎయిర్ ఈజ్ అబ్స్ట్రక్టెడ్ అండ్ ఫోర్స్డ్ టు రైజ్ అలాంగ్ ద ఘాట్స్. అంటే ఘాట్స్లో ఏదైతే వెస్టర్న్ ఘాట్స్లో రైన్ఫాల్ జరుగుతుందో అది ఎటువంటి రైన్ఫాల్? అంటే బేసికలీ మనం ఇక్కడ ఏం చూడాలి? రైన్ఫాల్ అనేది ఏ విధంగా జరుగుతుంది అది చూడాలి. సో రెయిన్ఫాల్ కనుక మనం చూస్తే అది బేసికలీ 3 టైప్స్ లాగా, ఓకేనా, దాన్ని మనం 3 విధాలుగా 3 టైప్స్గా డివైడ్ అనేది చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ కన్వెక్షనల్ రెయిన్ఫాల్. సో ఈ కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటే ఏంటి? నార్మల్గా ఏదైతే మనం చూస్తాం కదా, వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యి ఒక క్లౌడ్ ఫామ్ అవ్వడం. క్లౌడ్ అంటే ఒక చిన్న క్లౌడ్ ఇంకో చిన్న క్లౌడ్ మర్జ్ అయ్యి ఒక బిగ్గర్ క్లౌడ్గా ఫామ్ అవ్వడం. అండ్ ఆ క్లౌడ్ అనేది స్కైలోకి అంటే సర్టన్ ఆల్టిట్యూడ్కి వెళ్ళిన తర్వాత అది కూల్ డౌన్ అయ్యి మనకేంటంటే రెయిన్ రావడం. అంటే ఇదేంటంటే ఒక కామన్ థింగ్ అన్నమాట. ఓకేనా? కన్వెక్షనల్ రెయిన్ఫాల్. కానీ ఇక్కడ మనకేంటంటే ఇంకా 2 ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసరికి ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ సైక్లోనిక్
సైక్లోనిక్ రెయిన్ఫాల్. సో థర్డ్ వన్ అందరికీ తెలుసు. ఎప్పుడైనా మనకేంటంటే బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడింది, లో ప్రెషర్ ఏర్పడింది అని చెప్పేసి మనకేంటంటే రావడం జరుగుతుంది. సో అలా వచ్చినప్పుడు ఒక సైక్లోన్ క్రియేట్ అవ్వడం, సైక్లోన్ అయిన తర్వాత మనకేంటంటే వర్షాలు బాగా పడతాయి, అది కూడా తెలుసు. బట్ ఈ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏంటి సార్? ఈ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఇక్కడ ఓరో లేదా ఓర్ అనే వర్డ్ అనేది మనకేంటంటే మౌంటైన్ని, ఓకేనా, మౌంటైన్కి రూట్ వర్డ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ఏదైతే ఒక మౌంటైన్ అనేది ఉంటుందో, సో ఇలాగా ఏంటంటే ఒక మౌంటైన్ అనేది ఉంటుంది. సో ఈ మౌంటైన్కి ఏదైతే మనం వెస్టర్న్ ఘాట్స్ తీసుకున్నాం, సో ఇది వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్కి ఇటుపక్క ఇక్కడ ఏంటంటే మేఘాలు అనేవి వెళ్తూ ఉంటాయి, ఓకేనా. ఈ విధంగా మేఘాలు ఏవైతే ఉంటాయో అవి వెళ్తూ ఉంటాయి. కానీ ఇవేంటంటే వీటి యొక్క హైట్ అనేది, అంటే నార్మల్గా ఇవి ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి, కానీ ఇక్కడ ఏదైతే ఒక మౌంటైన్ ఉండడం వల్ల, ఇక్కడ ఏముంది, ఒక మౌంటైన్ ఉండడం వల్ల ఏమైంది, ఈ ఏవైతే మేఘాలు ఉన్నాయో ఇవేమవుతాయి, దీనికి మనం ఏం చెప్పొచ్చు, ఆనుకొని దీన్ని స్ట్రైక్ చేసి ఏమవుతాయంటే ఇలా పైకి లేవడం అనేవి స్టార్ట్ చేస్తాయి. సో అంటే ఇవి ఏమవుతాయంటే ఇంతకుముందు కింద ఉన్న మేఘాలు ఏమవుతాయి, సడన్గా దీని యొక్క హెల్ప్ తీసుకొని పైకి రైజ్ అవ్వడం వల్ల, ఓకేనా, పైకి రైజ్ అవ్వడం వల్ల, అండ్ దాంతోపాటు ఈ మేఘాలు ఏంటంటే ఒక సర్టెన్ ఆల్టిట్యూడ్ రీచ్ అయిన తర్వాత ఇదేమవుతాయి, సర్టెన్ అక్కడ ఏంటంటే కూల్ ఉంటుంది. సో టెంపరేచర్ అనేది తక్కువగా ఉండడం వల్ల రెయిన్ఫాల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, నార్మల్గా ఈ మేఘాలు, ఈ క్లౌడ్స్ అనేవి రైట్ సైడ్కి వెళ్ళాల్సింది, కానీ ఇవి ఏమైపోయాయి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే మనకి ఏమవుతున్నాయి, ఇక్కడ పైన రీచ్ అయిపోయి ఇక్కడ రెయిన్ఫాల్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమైపోతుంది, ఇక్కడ నుంచి ఈ మేఘాలు ఏంటంటే రెయిన్ని మనకి ఏంటంటే ఇచ్చేస్తారు. సో దీన్ని మనం ఏమంటామంటే ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ఆర్ రిలీఫ్ రెయిన్ఫాల్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక వెస్టర్న్ ఘాట్స్, ఒక మౌంటైన్ కనుక మనం తీసుకుంటే మౌంటైన్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి, ఓకేనా, మౌంటైన్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకేంటంటే చాలా ఎక్కువగా వర్షం పడుతుంది. కానీ రైట్ సైడ్లో ఎటువంటి మేఘాలు అనేవి వెళ్ళడం లేదు. అంటే ఇక్కడ ఏముంటుంది, చాలా డ్రైగా ఉంటుంది. దాన్నే మనం లెఫ్ట్ రైట్ కాకుండా, దీన్నే మనం ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్గా కాకుండా, ఒక్క నిమిషం, ఓకేనా, దీన్నే మనం లెఫ్ట్ రైట్గా కాకుండా మనం ఏం చెప్తామంటే దీన్ని ఒకటి వచ్చేసరికి విండ్ వర్డ్ సైడ్ అంటాం, ఓకేనా. ఎక్కడైతే క్లౌడ్స్ అనేవి వస్తాయో దాన్ని మనం, ఆ చోటిని మనం విండ్ వర్డ్ సైడ్ అంటాం, విండ్ వర్డ్ సైడ్. అండ్ ఇంకోటి వచ్చేసరికి లీవర్డ్ సైడ్. సో విండ్ వర్డ్ సైడ్ ఏంటంటే మనకు ఎక్కువగా వర్షాలు అనేవి వస్తుంటాయి, లీవర్డ్ సైడ్ ఏంటంటే వర్షాలు అనేవి ఉండవు, ఓకేనా. అర్థమైందా? క్లియరా? నెక్స్ట్, రైట్. నౌ కమింగ్ టు ద 7th క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆంగ్లో మరాఠా వార్ రిజల్టెడ్ ఇన్ ద మర్జింగ్ ఆఫ్ పేష్వాస్ టెరిటరీ ఇంటూ బాంబే ప్రెసిడెన్సీ. అంటే ఆంగ్లో మరాఠా వార్, ఎన్నోవ ఆంగ్లో మరాఠా వార్ తర్వాత ఏదైతే పేష్వాల యొక్క టెరిటరీ ఉందో అది బాంబే ప్రెసిడెన్సీలోకి మర్జ్ అయిపోయింది ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నాడు, లేదా ఏ వార్లో. సో బేసికలీ ఇక్కడ మనకి ఏంటంటే ఆంగ్లో మరాఠా వార్ గురించి ఏంటంటే అడగడం అనేది జరుగుతుంది. సో మనం ఏం చేద్దాం, ఆంగ్లో మరాఠా వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ ఏంటి, ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఫ్రమ్ ద ఇయర్ 1775 నుంచి 1782 వరకు జరగడం అనేది జరిగింది. 1775 నుంచి 1782 వరకు జరగడం జరిగింది, ఓకేనా. సో ఇందులో ఏ ట్రీటీస్ సైన్ అయ్యాయి, వాట్ ఆర్ ద ట్రీటీస్ సైన్డ్ ఇన్ దిస్ ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ ట్రీటీ వాస్ ట్రీటీ ఆఫ్ సూరత్. ట్రీటీ ఆఫ్ సూరత్ ఇన్ ద ఇయర్ 1775లో. దాని తర్వాత సెకండ్ వచ్చేసరికి ట్రీటీ ఆఫ్ పురంధర్. ట్రీటీ ఆఫ్ పురంధర్ ఇన్ ద ఇయర్ 1776. అండ్ ద లాస్ట్ ట్రీటీ, ద థర్డ్ ట్రీటీ ఏంటది, ట్రీటీ ఆఫ్ సాల్బాయ్. ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ ఇన్ ద ఇయర్ 1782. సో ఇది ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్లో జరిగిన ట్రీటీస్. ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరిగింది, 1775 నుంచి 1782 మధ్య. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ 3 ట్రీటీస్ అనేవి సైన్ అనేవి జరిగింది, ఓకేనా.
నెక్స్ట్ సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ చూద్దాం. సో సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? ఫ్రమ్ ద ఇయర్ 1803 నుంచి 1803 నుంచి 1805 వరకు జరిగింది. 1805 వరకు జరిగింది. ఇక్కడ ఒకే ఒక ట్రీటీ అనేది సైన్ అయింది. ఇక్కడ ఒకే ఒక ట్రీటీ ఏంటది అంటే ట్రీటీ ఆఫ్ బైసిన్. ఓకేనా, ఒక డి వచ్చింది, BASSEIN. ఏ ఇయర్లో? ఇన్ ద ఇయర్ 1803లో ఈ ట్రీటీ అనేది సైన్ అయింది. దీని తర్వాత థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ కూడా జరిగింది. బట్ ఈ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్, మరాఠా వార్, మైసూర్ అంటున్నాను, థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ అనేది లాస్ట్ అండ్ ఫైనల్ వార్. ఈ వార్లో ఏం జరుగుతుంది? మరాఠాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోవడం జరుగుతుంది అండ్ వాళ్ళ యొక్క టెరిటరీ అనేది కబ్జా చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇది వచ్చేసరికి 1817 నుంచి 1819 వరకు జరుగుతుంది. 1817 నుంచి 1819 వరకు జరుగుతుంది. సో ఇది అండ్ ఏ వార్ తర్వాత మరాఠాస్ పూర్తిగా ఓడిపోతారంటే థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ తర్వాత. అంటే మన ఆన్సర్ ఏంటి ఇక్కడ కూడా? సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసరికి పేష్వాల యొక్క టెరిటరీ అనేది బాంబే ప్రెసిడెన్సీకి ఎప్పుడు ఇచ్చేస్తారు? థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ తర్వాత ఇచ్చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, క్లియరా? సో ఎలాగైతే ఇక్కడ మనం చూసామో ఇది వచ్చేసరికి ఆంగ్లో మరాఠా వార్. ఎగ్జామ్లో మనకు ఆంగ్లో మైసూర్ వార్ గురించి కూడా అడుగుతాడు. ఆంగ్లో మైసూర్ వార్. సో ఇది కూడా మనం ఇక్కడే చూసేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1766 నుంచి 1769 వరకు జరిగింది. 1766 నుంచి 1769 వరకు జరిగింది. ఇక్కడ ఫస్ట్ ట్రీటీ అంటే ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ తర్వాత జరిగిన ట్రీటీ ఏంటి? ట్రీటీ ఆఫ్ మద్రాస్. ఓకేనా. సో ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ అయిపోయింది. నెక్స్ట్ దీని తర్వాత సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ ఏంటి? సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్. సో సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? ఫ్రమ్ ద ఇయర్ 1790 నుంచి 1792 వరకు, 1780 నుంచి 1790 అనేది థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్. సో 1780 నుంచి 1784 వరకు సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ జరుగుతుంది. అండ్ ఈ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్లో మనకు ఇక్కడ కూడా ఒక ట్రీటీ అనేది సైన్ అవుతుంది. ఏంటి ఆ ట్రీటీ? ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లోర్. అండ్ ఈ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్లో ఏం జరుగుతుంది? ఎవరైతే మన హైదర్ అలీ గారు ఉన్నారో, ఎవరు ఈయన? హైదర్ అలీ ఏదైతే మైసూర్ స్టేట్ ఉందో దానికి రాజు, ఆయన చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్లో ఈయన చనిపోయిన తర్వాత ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లోర్ అనేది సైన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కావాలంటే బ్రాకెట్స్ రాసుకోండి, హైదర్ అలీ డైడ్. సో హైదర్ అలీ ఇక్కడ చనిపోవడం జరుగుతుంది. ఓకేనా. దీని తర్వాత థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ కూడా జరుగుతుంది. థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్. సో ఈ థర్డ్ ఆంగ్లో మైసూర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1790 నుంచి 1792 వరకు. 1790 నుంచి 1792 వరకు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ట్రీటీ ఎప్పుడు సైన్ అయింది? ఓకేనా, ఏ ట్రీటీ ఎప్పుడు సైన్? ఇప్పుడు ఫర్ సపోజ్ ట్రీటీ ఆఫ్ మద్రాస్ ఎప్పుడు సైన్ అవుతుంది? 1769లో, అంటే ఎండింగ్లో. అదే ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ 1784లో. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మనకేంటి? థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ తర్వాత ఇంకో ట్రీటీ సైన్ అవుతుంది. ఏంటది? ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం. ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం ఏ ఇయర్లో? 1792లో మనకేంటంటే ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ కూడా జరుగుతుంది. అండ్ ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ తర్వాత మైసూర్ అనేది పూర్తిగా బ్రిటిషర్స్ చేతికి వెళ్ళిపోతుంది. సో ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ 1799 జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎటువంటి ట్రీటీ అనేది జరగదు. ఇక్కడ నుంచి ఏం చేసేస్తారంటే మైసూర్ స్టేట్ని సబ్సిడరీ అలయన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. సబ్సిడరీ అలయన్స్.
సో సబ్సిడరీ అలయన్స్ కింద ఈ మైసూర్ స్టేట్ అని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఆంగ్లో మరాఠా వార్ చూసాం, ఆంగ్లో మైసూర్ వార్ కూడా చూసాం. ఓకేనా. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ 8th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ జూలై 2021 హూ అమంగ్ ద ఫాలోయింగ్ బికేమ్ ద ఇండియాస్ ఫస్ట్ యూనియన్ కార్పొరేషన్ మినిస్టర్. సో ఇదేంటి ఒక కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ లేదా ఫస్ట్ అన్నాడు కాబట్టి, సో ఇండియాస్ ఫస్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే చెప్పొచ్చు. సో ఇండియాస్ ఫస్ట్ యూనియన్ కార్పొరేషన్ మినిస్టర్గా ఎవరున్నారు, దీనికి ఆన్సర్ వచ్చేసరికి అమిత్ షా. అమిత్ షా. ఓకేనా, అమిత్ షా. క్లియర్. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ద ఆల్ ఇండియా పవర్టీ రేషియో వాస్ ఫౌండ్ అవుట్ టు బి యాజ్ పర్ ద మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ MPI 2022. సో ఈ MPI ఏదైతే ఉందో, ఏదైతే ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్, ఇది ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? ఓకేనా, ఇది ఈ MPI అనేది ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? ఇట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై UNDP. ఇదేంటి UNDP ద్వారా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్, ఇక్కడ ఎక్కువగా మనం చూడాల్సిన అవసరం లేదు. నౌ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి, ఇది ఎకనామిక్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ద కరెక్ట్ రీజన్ ఫర్ ఎ గుడ్ టు బీ ఐడెంటిఫైడ్ యాజ్ ఫైనల్ గుడ్. అంటే ఇందులో ఏ రీజన్ అనేది కరెక్ట్ రీజన్ ఒక గూడ్ని మనం ఫైనల్ గూడ్గా చెప్పడానికి. ఓకేనా, ఒక గూడ్ని మనం ఫైనల్ గూడ్గా. సో ఫైనల్ గూడ్ అంటే ఏంటి? ఈ ఫైనల్ గూడ్ అనేది లాస్ట్కి కన్జ్యూమర్ చేతికి వచ్చేయాలి. కన్జ్యూమర్ దాన్ని ఏం చేయాలి, ఫర్దర్గా ఎటువంటి ప్రాసెస్ అనేది చేయకుండా కన్జ్యూమర్ దాన్ని కన్జ్యూమ్ చేయడమో యూటిలైజ్ చేయడమో చేయాలి. ఏం చేద్దాం? సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఇట్ ఈస్ నాట్ ప్రాసెస్డ్ బై కన్జ్యూమర్ ఆఫ్టర్ పర్చేస్. సో ఖచ్చితంగా కన్జ్యూమర్ ప్రాసెస్ చేయడా అని చెప్పేసి మనం చెప్తామా? ఇక్కడ ప్రాసెస్ చేయడు అంటున్నాడు, కానీ కన్జ్యూమ్ చేస్తాడు అంటున్నాడా? కాదు. సో ఇది తప్పు. నెక్స్ట్, ఇట్ కెనాట్ బి రీసైకిల్డ్ ఆర్ రీయూస్డ్. అది ఫైనల్ గుడ్ అనేది యూజ్ అయిపోయిన తర్వాత రీసైకిల్ అయినా అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇది కూడా కాదు, రీసైకిల్ అనేది మనం చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈజ్ ఇన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ లైఫ్ సైకిల్. సో దాని యొక్క లాస్ట్ స్టేజ్ అంటే ఏదైతే దాని యొక్క ప్రొడక్షన్ యొక్క లాస్ట్ స్టేజ్ అనేది ఉందో అది ఇక్కడ ఉంది. లాస్ట్ స్టేజ్లో ఆ ప్రోడక్ట్ అనేది ఉంది, అది చెప్తున్నాడు. సో ఒకవేళ ఒక ప్రోడక్ట్ అనేది లాస్ట్ స్టేజ్లో ఉంటే అది కన్జ్యూమర్కి రీచ్ అవుతుందా లేదా అని మనం ఖచ్చితంగా చెప్పగలమా? అది ఒక ఫైనల్ గుడ్ అని చెప్పగలమా? దీని తర్వాత ఇంకో ప్రాసెస్ ఏమైనా ఉండొచ్చు, అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్న ప్రోడక్ట్ ఇంకా ఫర్దర్ ఏదైనా ప్రాసెస్కి వెళ్ళొచ్చు, లేదా ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళొచ్చు, లేదా ఏదైనా వెళ్ళొచ్చు. సో ఇది కూడా ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ నాట్ ప్రాసెస్ ఫర్దర్ బై ప్రొడ్యూసర్. అంటే ఆ ప్రోడక్ట్ అనేది, ఓకేనా, ఆ ప్రోడక్ట్ అనేది ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నాడో అది దీనికంటే ఫర్దర్గా ఎటువంటి ప్రాసెస్ అనేది జరగదు. సో ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక చాక్లెట్ అనేది కొనాలి అనుకుంటున్నారు. సో చాక్లెట్ కొనాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, అక్కడ ఏదైతే కోకో బీన్స్ అనేవి యూజ్ అవుతాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఆ రా మెటీరియల్ని కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని పౌడర్ అనేది చేయాలి. చేసిన తర్వాత ఆ మొత్తం ఏదైతే మిల్క్ ఉందో, షుగర్ ఉందో, అదంతా మిక్స్ సర్టెన్ క్వాంటిటీస్ సర్టెన్ రేషియోస్లో మిక్స్ చేసి లాస్ట్కి ఆ చాక్లెట్ మొత్తాన్ని ఏం చేస్తారు, ఒక ప్యాకెట్లో, ఓకేనా, ఒక ర్యాపర్లో ప్యాక్ చేసి ఏం చేస్తారు, దాన్ని ఏంటంటే పంపించేస్తారు. ఎక్కడికి? ప్రొడ్యూసర్ ఫర్దర్గా దాన్ని ఎటువంటి ప్రాసెస్ చేయకుండా ఒక రీటైల్ షాప్కి పంపించేస్తారు. సో ఇది మనం చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ అ ఫైనల్ గుడ్. సో ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నా కమింగ్ టు ద 11th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేయర్ వన్ ద ఆరెంజ్ క్యాప్ ఇన్ IPL 2023. అంటే IPL 2023లో ఏ ప్లేయర్కి ఆరెంజ్ క్యాప్ వచ్చింది అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు కరెంట్లీ మనకి ఏంటంటే IPL 2024 అనేది కూడా నడుస్తూ ఉంది. ఓకేనా. సో లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. సో ఎవరికి ఏ కప్ వస్తుందో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. బట్ ఏదైతే IPL హైలైట్స్ అనేవి ఉంటాయో అదేంటంటే మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్. ఓకేనా. సో చాలామంది ఇక్కడ ఏంటంటే అబ్బాయిలు హ్యాపీగా చూస్తూ ఉంటారు, అరే ఇది నాకు బాగా తెలిసిన క్వశ్చన్, ఇది నాకేంటంటే ఎగ్జామినేషన్లో వస్తే బాగుంటుంది అని చెప్పేసి వస్తూ ఉంటాయి ఇటువంటి క్వశ్చన్స్. మనం కూడా దీన్ని అవాయిడ్ చేయకూడదు. బట్ మనం ఏంటంటే హైలైట్స్ అనేవి ఒకసారి చూసుకోవాలి. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే IPL 2023 యొక్క హైలైట్స్ అనేవి చూద్దాం. సో IPL 2023 హైలైట్స్ కనుక మనం చూస్తే IPL 2023 ఛాంపియన్స్ ఎవరు? సో విన్నర్స్ ఎవరు? చెన్నై సూపర్ కింగ్స్, మన CSK. దీని తర్వాత రన్నరప్గా గుజరాత్ టైటన్స్ GT వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఆరెంజ్ క్యాప్ విన్నర్. సో ఆరెంజ్ క్యాప్ అనేది ఎవరికి ఇస్తారు? మోస్ట్ రన్స్ ఎవరైతే ఎక్కువ రన్స్ అనేవి చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆరెంజ్ క్యాప్ విన్నర్ వచ్చేసరికి శుభ్మాన్ గిల్. సో మన ఆన్సర్ ఏమవుతుంది? సో ఆరెంజ్ క్యాప్ విన్నర్ ఈజ్ శుభ్మాన్ గిల్. ఓకేనా, శుభ్మాన్ గిల్. నెక్స్ట్ దీని తర్వాత పర్పుల్ క్యాప్ అనేది మోస్ట్ వికెట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పర్పుల్ క్యాప్ అనేది మనకు మొహమ్మద్ షామీకి అయితే రావడం జరిగింది. సో గుజరాత్ టైటన్స్ నుంచి. నెక్స్ట్ దీని తర్వాత మోస్ట్ సిక్సెస్
డూప్లెసిస్కి 36 సిక్సెస్, మోస్ట్ ఫోర్స్ శుభ్మాన్ గిల్ 85 ఫోర్స్. దీని తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ MVP అంటారు. సో MVP అంటే ఎవరైతే మన స్టూడెంట్స్, మన అబ్బాయిలు ఎవరైతే పబ్జీ ఆడతారో వాళ్ళు కూడా బాగా తెలుసు MVP అనేది ఏంటి అనేది. సో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ శుభ్మాన్ గిల్. దీని తర్వాత ప్లేయర్ ఆఫ్ ఫైనల్ అంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, అంటే ఫైనల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు, ఇక్కడ డివాన్ కాన్వే అంట CSK నుంచి. ఎమర్జింగ్ ప్లేయర్ యశస్వి. సో ఇది ఒకసారి చూసుకోండి, ఓకేనా. లాంగెస్ట్ 6, దీని తర్వాత ఇవి. సో మేజర్గా మనకేంటంటే ఇవి ఈ 4 ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఈ 6 అనుకోండి. సో ఈ 6 ఏంటంటే మనకు ఎగ్జామ్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఫస్ట్ 4 అయితే ఖచ్చితంగా మనకి ఏంటంటే అడగం. సో బట్ ఇవి కూడా ఒకసారి చూసుకోండి, ఓకేనా. సో మన ఆన్సర్ అయితే అది శుభ్మాన్ గిల్. Now coming to the 12th question, question number 12 చూడండి. The approach called magnetic confinement of plasma is the scientific principle of which technique? అంటే magnetic confinement of plasma అనేది ఇది ఏ టెక్నిక్కి ఇది, ఓకేనా. ఇట్ ఈస్ అ విచ్ టెక్నిక్, ప్రిన్సిపల్ ఆఫ్ విచ్ టెక్నిక్ అంటే మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ ఆఫ్ ప్లాస్మా అనేది మనం ఏ విధంగా ఏ టెక్నిక్కి యూజ్ చేస్తామంటే ఫ్యూజన్ రియాక్షన్ ద్వారా. ఏంటి ఫ్యూజన్ రియాక్షన్. సో ఫ్యూజన్ రియాక్షన్ ద్వారా ఇది దానికి ఏంటంటే ఒక సబ్ టెక్నిక్గా మనం చెప్పొచ్చు మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ ఆఫ్ ప్లాస్మా అనేది, ఓకేనా. సో ఈ ఫ్యూజన్ రియాక్షన్లో ఏం జరుగుతుంది? సో ఫ్యూజన్ అంటే ఒకటి కంబైన్ అయ్యి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్ రెండు కూడా కంబైన్ అయ్యి మనకేంటంటే హీలియంని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏం చేస్తాయి? హీలియంని ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ ఎనర్జీని ఏంటంటే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫ్యూజన్ రియాక్షన్ని మనం ఇది అంటాం, ఓకేనా. క్లియర్? సో నా కమింగ్ టు ద 13th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. ఇక్కడ చూడండి ఏం అడుగుతున్నాడు. ద కాన్స్టిట్యూషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఆర్డర్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2023 అంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఆర్డర్ బిల్ ఏదైతే ఉందో దాన్ని సెకండ్ టైం అమెండ్మెంట్ అనేది చేశారు. సో ఏ ఇయర్లో 2022లో హ్యాస్ రికగ్నైజ్డ్ డాష్ కమ్యూనిటీ యాజ్ అ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అంటే ఈ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇక్కడ ఏదైతే ట్రైబ్స్ అనేవి ఉన్నాయో వీటిలో ఏ ట్రైబ్ని ఉత్తరప్రదేశ్లో అది షెడ్యూల్డ్ ట్రైబ్గా ఏంటంటే మనం రికగ్నైజ్ చేసామని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్ ఏమవుతుంది దీనికి ఆన్సర్ వచ్చేసరికి మన గోండ్ ట్రైబ్ ఏదైతే ఉందో అంటే ఉత్తరప్రదేశ్ సైడ్లో కొన్ని చోట్ల గోండ్ ట్రైబ్స్ని SC కేటగిరీ నుంచి అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ కేటగిరీ నుంచి ST కేటగిరీకి అంటే షెడ్యూల్డ్ ట్రైబల్ కేటగిరీ కిందగా చేంజ్ చేయమని చెప్పేసి ఒక అమెండ్మెంట్ బిల్ అయితే మనకు ఏంటంటే పాస్ అవ్వడం జరిగింది. అది ఒక బిల్ అనేది అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ అవ్వాలి అంటే టోటల్గా ఎన్ఫోర్స్ అవ్వాలి అంటే అది బోత్ ద హౌసెస్ లోక్సభ అండ్ రాజ్యసభ నుంచి పాస్ అవ్వాలి. సో బోత్ ద హౌసెస్ అంటే 2022లో బోత్ ద హౌసెస్ నుంచి అదేమవుతుంది పాస్ అయ్యి గోండ్స్ ఎవరైతే కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే షెడ్యూల్డ్ ట్రైబ్ కేటగిరీలో వాళ్ళకి ఏంటంటే ప్లేస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది, ఓకేనా. సో ఈ గోండ్ కమ్యూనిటీ కనుక మనం చూస్తే ఇది చాలా చోట్ల ఉంది. అంటే స్పెసిఫికల్గా ఈ స్టేట్లోనే ఉంది అని చెప్పేసి మనం చెప్పలేం, చాలా ప్లేసెస్లో ఉంది. లెటస్ సే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ అంటే నార్దర్న్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనిపించడం అనేది జరుగుతుంది, ఓకేనా. క్లియరా? నెక్స్ట్ ఈ ఎరుకల కమ్యూనిటీ, ఓకేనా. ఎరుకల కమ్యూనిటీ ఇది కూడా ఒక షెడ్యూల్డ్ ట్రైబే ఎరుకల కమ్యూనిటీ. సో ఈ ఎరుకల కమ్యూనిటీ అండ్ దీనికి ఇంకొక నేమ్ కూడా ఉంది ఎరుకల, YERUKALA ఎరుకల ఇది కూడా అంటారు. సో ఈ కమ్యూనిటీ వచ్చేసరికి ఈ షెడ్యూల్డ్ ట్రైబ్ ఏదైతే ఉందో ఈ ట్రైబ్ వచ్చేసరికి మనం ఏం చెప్పొచ్చు మన AP అండ్ తెలంగాణ రీజన్స్లో అవైలబుల్ ఉంది. సో AP అండ్ TS రీజన్స్లో ఈ ట్రైబ్ అనేది మనకు కనిపించడం అనేది జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఈ భీల్స్ కమ్యూనిటీ అనేది ఏ రీజన్ దగ్గర ఉంటుంది, ఏ రీజన్ మనం చూడొచ్చు భీల్స్ని. సో వీళ్ళు వచ్చేసరికి గుజరాత్, మధ్యప్రదేశ్ అంటే వెస్టర్న్ రీజన్ అని చెప్పొచ్చు. గుజరాత్, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ రీజన్స్లో వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ భీల్స్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే ఒక ఫెస్టివల్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ ఫెస్టివల్ కూడా ఇంపార్టెంట్. ఏంటది అంటే బానేశ్వర్ ఫెయిర్. సో బానేశ్వర్ ఫెయిర్, ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ మనకు. క్లియర్? నా కమింగ్ టు ద 14th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సూంగా డైనాసిటీ. అంటే సూంగా డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు, సూంగా డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు అని అడుగుతున్నాడు. సో సింపుల్గా క్వశ్చన్ ఇది, ఒకవేళ తెలిస్తే ఓకే, లేకపోతే క్వశ్చన్ ఇంకా చదువుదాం. హూ ఎస్టాబ్లిష్డ్ హిస్ కింగ్డమ్ బై కిల్లింగ్ ద లాస్ట్ మౌర్యన్ ఎంపైర్. అంటే ఎవరైతే మన సూంగా డైనాసిటీ స్టార్ట్ చేసిన అతను ఏం చేశాడు, లాస్ట్ మౌర్యన్ ఎంపరర్ని డిఫీట్ చేసి, ఓకేనా, ఓడించి
ఏం చేశాడు, సూంగా డైనాసిటీ అనేది స్టార్ట్ చేశారు. ఆ సూంగా డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు అని అవుతున్నాడు. సో ఈ సూంగా డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు వచ్చి అంటే ఎవరు తెలుసా, పుష్యమిత్ర సూంగా. పుష్యమిత్ర సూంగా. సో ఈ పుష్యమిత్ర సూంగా ఏం చేశాడంటే, ఎవరైతే మన లాస్ట్ మౌర్యన్ ఎంపరర్ ఎవరు, సో బృహద్రథ. సో బృహద్రథ. సో ఈ బృహద్రథాన్ని చంపేసి ఓకేనా, ఈయనని ఓడించి ఏంటంటే ఈయన ఏం చేస్తాడు, ఈ సూంగా డైనాసిటీని ఏంటంటే స్టార్ట్ చేశారు. సో ఈ మౌర్యన్ డైనాసిటీ అనేది మనకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. అది ఒక్కసారి చూద్దాం మనం. సో సింపుల్గా ఇక్కడ డైరెక్ట్గా మనకు మౌర్యన్ డైనాసిటీ రాలేదు కాబట్టి ఒక సబ్ డివిజన్ లాగా వచ్చింది కాబట్టి మనం ఇంపార్టెంట్ ఏంటి అనేది చూద్దాం. సో ఈ మౌర్యన్ డైనాసిటీ ఏదైతే ఉందో అందులో ఈ మౌర్యన్ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు, సో చంద్రగుప్త మౌర్య. సో ఫౌండర్ వచ్చేసరికి చంద్రగుప్త మౌర్య. సో ఈ చంద్రగుప్త మౌర్య ఎలా రాజ్యంలోకి వస్తాడు అంటే, ఈ మౌర్యన్ డైనాసిటీ ఈ చంద్రగుప్త మౌర్య ఎలా స్థాపిస్తాడు అంటే, ఈయన యొక్క ప్రెడిసెసర్ ఎవరైతే, ఈయనకంటే ముందు రాజుగా ఎవరున్నారు, ధనానంద, ఆయనని డిఫీట్ చేసి నంద ఆఫ్ నందా డైనాసిటీ. సో నందా డైనాసిటీకి చెందిన ధనానందాని ఓడించి ఈయన ఏం చేస్తాడు, ఈయన మౌర్యన్ డైనాసిటీకి ఏంటంటే రావడం అనేది జరుగుతుంది. ఈ నందా డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు, ఇది కూడా ఎగ్జామినేషన్ అడుగుతారు. సో ఇక్కడ మనకేంటంటే క్వశ్చన్స్ అనేవి ఇంటర్లింక్ చూడండి. సో సూంగా డైనాసిటీని స్టార్ట్ చేసింది ఎవరు, పుష్యమిత్ర సూంగా. ఎవరిని ఓడించి, లాస్ట్ మౌర్యన్ ఎంపరర్ బృహద్రథ. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, లాస్ట్ మౌర్యన్ ఎంపరర్ ఎవరు, బృహద్రథ. నెక్స్ట్ ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ చంద్రగుప్త మౌర్య. ఈ చంద్రగుప్త మౌర్య మౌర్యన్ డైనాసిటీని ఎలా స్థాపిస్తాడు, ఎవరిని డిఫీట్ చేసి స్థాపిస్తాడంటే ధనానందాన్ని ఓడించి ఎస్టాబ్లిష్ అనేది చేస్తాడు. సో ఈ ధనానంద ఏ డైనాసిటీకి చెందినవాడు, నందా డైనాసిటీకి. ఈ నందా డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు, ఈ నందా డైనాసిటీ యొక్క ఫౌండర్ వచ్చేసరికి మహాపద్మానంద. సో మహాపద్మానంద ఓకేనా. సో ఇలా మనం ఇంటర్లింక్ చేసి నేర్చుకోవచ్చు. క్లియరా. నౌ కమింగ్ టు ద 15th క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ గ్రీన్ ఆల్గే. అంటే ఇందులో ఏది మనం గ్రీన్ ఆల్గే అంటే, గ్రీన్ ఆల్గే యొక్క నేమ్ ఏంటి అని అడుగుతున్నాడు ఓకేనా. గ్రీన్ ఆల్గే యొక్క నేమ్. సో గ్రీన్ ఆల్గే యొక్క నేమ్ వచ్చేసరికి మనం ఏమంటాం, క్లోరోఫిల్. సో క్లోరో అంటే మనం ఏం చెప్పొచ్చు, ఏదైతే క్లోరోఫిల్ అనేది ఎలా ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది. అదేవిధంగా ఆల్గే అనేది గ్రీన్గా ఎందుకు ఉంటుందంటే, అందులో గ్రీన్గా ఉన్న ఆల్గేని మనం ఏమంటాం, క్లోరోఫైకే. అదేవిధంగా స్టడీ ఆఫ్ ఆల్గేని మనం ఏమంటాం, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఆల్గే. సో స్టడీ ఆఫ్ ఆల్గే ఈజ్ నోన్ యాజ్ ఫైకాలజీ. సో స్టడీ ఆఫ్ ఆల్గేని మనం ఫైకాలజీ అంటాం ఓకేనా. సో గ్రీన్ ఆల్గే అయితే క్లోరోఫైకే. ఒకవేళ ఇదే ఆల్గే అనేది రెడ్ ఆల్గే అయితే రోడోఫైటే. RODOPHYCAE. సో రోడోఫైకే. ఫైకే లేదా ఫైటా అని కూడా అంటారు. సో రోడోఫైకే. నెక్స్ట్ దీని తర్వాత ఒకవేళ ఎల్లో గ్రీన్ ఆల్గే అయితే, గ్రీన్ కాదు ఎల్లో గ్రీన్ ఆల్గే అయితే, ఎల్లో గ్రీన్ ఆల్గే వచ్చేసరికి మనకు జాంతోఫైటా. అదే ఒకవేళ ఫైర్ ఆల్గే అని కూడా అంటారు. ఫైర్ ఆల్గే వచ్చేసరికి పైరోఫైటా ఓకేనా, పైరోఫైటా. అండ్ ఏదైతే ఈ ఆల్గే ఉందో, సో ఈ ఆల్గే అనేది ఏం చేస్తుంది అంటే, దీని యొక్క రీప్రొడక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే, ఇట్ ఈస్ అన్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఇందులో ఏం జరుగుతుందంటే, బైనరీ
ఫిషన్ అనేది జరుగుతుంది. అంటే ఏదైతే ఒక సెల్ అనేది ఉందో, అంటే ఒక ఆల్గే అనేది ఉందో అది డివైడ్ అయిపోయి 2 ఆల్గేస్గా ఫామ్ అనేది అవుతుంది. సో ఇది జరుగుతుంది. ఓకేనా, క్లియర్. నా కమింగ్ టు ద 16th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రొవైడ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ టు యూత్. అంటే ఇక్కడ మనం కీవర్డ్స్ చూడాలి. అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండి. స్కిల్ డెవలప్మెంట్ ఎవరికి, అందరికీ కాదు, యూత్కి మాత్రమే. యూత్కి మాత్రమే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఏది ఇస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఇది ఏంటి, వాట్ ఈస్ దిస్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన? సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఏం చెప్తుందంటే అట్లీస్ట్ ఒక్క బ్యాంక్ అకౌంట్ అయినా ఉండాలి. ఎవరికి, ఒక ఫ్యామిలీలో, అది ఏ ఫ్యామిలీ అయినా కావండి. సో పూర్ పీపుల్ ఎంత పూర్ అయినా కానివ్వండి, అట్లీస్ట్ ఒక బ్యాంక్ అకౌంట్ అయినా ఆ ఫ్యామిలీలో ఉండాలి. ఎందుకు, ఏదైతే మనం బెనిఫిట్స్ అనేవి ఉంటాయో, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా ఆ ఫ్యామిలీకి రీచ్ అవ్వాలి. ఆ పర్సన్కి రీచ్ అవ్వడం కోసం ఏం చేశారు, ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో మనకి ఏం చేస్తారంటే ఒక రూపే డెబిట్ కార్డ్ ఇస్తారు. ఆ రూపే డెబిట్ కార్డ్లో, ఓకేనా, రూపే డెబిట్ కార్డ్లో రూపీస్ 1 lakh ఆఫ్ ఇన్సూరెన్స్, ఓకేనా, LACK రాస్తున్నాను నేను, LAKH కదా, 1 lakh ఇన్సూరెన్స్ అనేది ఆ పర్సన్కి ఉంటుంది. సో ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా ఇంజురీ అయినా ఏదైనా 1 lakh ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. సో ఇక్కడ చూడండి, కౌశల్ వికాస్ అంటే గ్రోత్ యోజన. సో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఏం చేస్తుందంటే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఫర్ ద యూత్ కోసం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత దీన్ దయాల్ అంత్యోదయ యోజన. సో ఈ దీన్ దయాల్ అంత్యోదయ యోజన ఏం చేస్తుంది, ఇది కూడా స్కిల్ డెవలప్మెంటే, ఇది కూడా స్కిల్ ట్రైనింగే. బట్ ఇది వచ్చేసరికి ఓన్లీ యూత్కి మాత్రం కాదు, అందరికీ. ఓకేనా. స్కిల్ డెవలప్మెంట్ చేస్తుంది, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్కి కావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉంటుందో అవి రన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు సబ్సిడీ టు అర్బన్ పూర్ పీపుల్ ఎవరైతే, రూరల్ పూర్ కాదు, అర్బన్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సబ్సిడీస్ ఉంది. అండ్ దాంతోపాటు అర్బన్ పూర్ పీపుల్కి షెల్టర్స్ కూడా ఇది ప్రొవైడ్ అనేది చేస్తుంది. సో ఈ దీన్ దయాల్ అంత్యోదయ యోజన. నెక్స్ట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. సో ఇక్కడ దీంట్లోనే ఉంది ప్రధానమంత్రి గరీబ్ అంటే ఎవరైతే పీర్ పీపుల్ ఉన్నారో, ఓకేనా, ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం, అన్న అంటే అన్నం. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ఏదైతే PDS స్కీమ్ ఉందో, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, ఓకేనా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఏదైతే మనం చూస్తాం కదా, మనం రేషన్ కార్డ్ తీసుకెళ్ళి స్టోర్కి వెళ్ళి మనం ఫుడ్ అనేది మనం రైస్ గ్రెయిన్స్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఏదైతే దాల్ కావచ్చు, ఏదైతే వాళ్ళు ఇస్తారో అదంతా మనం ఏం చేస్తాం, తీసుకుంటాం కదా. సో అది ఈ స్కీమ్ ద్వారానే మనకి ఏంటంటే రావడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2020, అంటే డ్యూరింగ్ కోవిడ్ అప్పుడు ఇదేంటంటే స్టార్ట్ అయింది. అండ్ దాంతోపాటు ఇదేమైందంటే అలాగే ఎక్స్టెండ్ అవుతూ వెళ్ళింది. ఓకేనా, ఎక్స్టెండ్ అవుతూ వెళ్ళింది. క్లియర్. నా కమింగ్ టు ద 17th క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్లాంటేషన్ క్రాప్. అంటే ఇందులో ఏది ఒక ప్లాంటేషన్ క్రాప్ కాదు అంటున్నాడు. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. రబ్బర్, లెటస్ సే రబ్బర్ అనేది ఉంది. దీని తర్వాత కాఫీ, ఓకేనా, కాఫీ. నెక్స్ట్ దీని తర్వాత కోకోనట్ అండ్ వీట్. సో ప్లాంటేషన్ క్రాప్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక క్రాప్ అనేది మనం వేసాం, అది ఎందుకు వేస్తామంటే మన యొక్క ప్రాఫిట్ కోసం, అంటే దాన్ని మనం వేరే చోట్ల అమ్మి, ఓకేనా, దాంతో ఏంటంటే బిజినెస్ చేయడం కోసం ఏంటంటే చేస్తాం. ఓకేనా. సో ఇందులో ఏది రాదు, విచ్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ ఎ ప్లాంటేషన్ క్రాప్ అంటే వీట్. సో వీట్ అనేది మనం ఏం చేస్తాం, తినడానికి మన ఇండియాలో యూజ్ అనేది చేస్తాం, అవునా. సో ఆన్సర్ ఏమవుతుంది, వీట్. క్లియర్. సో ఇవన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది కమర్షియల్ క్రాప్, ఇది ఒక నాన్ కమర్షియల్ క్రాప్గా మనం కేటగరైజ్ అనేది చేయొచ్చు. నా కమింగ్ టు ద 18th క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. ద రిలేటివ్ అటామిక్ masses ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ విత్ ద రెస్పెక్ట్ ఆఫ్ అన్ ఆటమ్ ఆఫ్ వాట్. అంటే ఏదైతే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో, అంటే మన పీరియాడిక్ టేబుల్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ యొక్క మాసెస్ అంటే వెయిట్స్ అనేవి, ఓకేనా, మాసెస్ అని చెప్పాలి. సో మాసెస్ ఆర్
మనం ఏ విధంగా దేని రెస్పెక్టివ్తో అంటే ఏదైనా ఒకటి మనం కంపేర్ చేస్తున్నాం, సో అది దేంతో కంపేర్ చేస్తున్నాం, సో దీని యొక్క వెయిట్ అనేది ఇది అని చెప్పేసి దేంతో కంపేర్ చేస్తామంటే, సో ఇట్ వాజ్ కంపేర్డ్ బై కార్బన్ ఆటమ్. ఓకేనా, కార్బన్. ఓకేనా, కార్బన్తో మనం కంపేర్ చేస్తాం. అండ్ దట్ టు C12, దట్ టు C12తో మనం ఏం చేస్తాం, కంపేర్ అనేది మనం చేస్తాం. అండ్ దాంతోపాటు ఈ కార్బన్ అనేది మనం ఏం చేస్తాం, కార్బన్ డేటింగ్కి అంటే ఏజ్ ఆఫ్ అ పర్టికులర్ ఐటమ్ ఆర్ ఫాసిల్ ఐడెంటిఫై చేయడానికి కూడా యూజ్ అనేది చేస్తాం. ఓకేనా, నా కమింగ్ టు ద 19th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాడింగ్ 11th ఫండమెంటల్ డ్యూటీ ఎనాక్టెడ్? అంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏ సంవత్సరంలో జరిగింది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏ సంవత్సరంలో జరిగింది? సో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఏ ఇయర్లో జరిగింది? సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 8 - 6, 8లోంచి 6 తీసేయండి, ఎంత? 2. అంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వచ్చేసరికి ఇన్ ద ఇయర్ 2002లో జరిగింది. సో 2002లో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది జరిగింది. అండ్ ఇందులో మనం ఏం చేసాం, 11th ఫండమెంటల్ డ్యూటీ అనేది మనం యాడ్ అనేది చేసాము. ఈ 11th ఫండమెంటల్ డ్యూటీ అనేది ఏంటి? రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అనేది మనం యాడ్ అనేది చేసాము. ఓకేనా, యాడ్ అనేది చేసాం. క్లియర్? ఓకేనా, ఈ 11th ఫండమెంటల్ డ్యూటీ యొక్క నేమ్ కూడా మనం చూస్తే ఆర్టికల్ 51AK. సో 11th ఫండమెంటల్ డ్యూటీ. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకు ఆర్టికల్ 51AK. ఓకేనా, 51AK. ఇందులో మనం ఏం చెప్తాం, ఈ 11th ఫండమెంటల్ డ్యూటీలో ఎవరైతే ఒక చైల్డ్ ఆ చైల్డ్ యొక్క ఏజ్ అనేది 6 నుంచి 14 ఇయర్స్ వరకు ఉంటే, 6 to 14 ఇయర్స్ కనుక ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చదువుకోవాలి. సో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనం యాడ్ అనేది చేసాం. సో ఎప్పుడైనా కూడా ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి ఇంకో క్వశ్చన్ కనుక వస్తే మనం ఏవైతే 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ ఆర్టికల్ నుంచి ఉన్నాయి? సో 21A, ఆర్టికల్ 21A. అదేవిధంగా మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 45 నుంచి మనకి ఏంటంటే డిపిఎస్పీస్ అనేవి ఉన్నాయి. ఓకేనా, సో ఇవి గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఓకే, నా కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. సో ఈ సెషన్ చూడండి, వాట్ ఈస్ ద ప్రపోర్షన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఓనర్షిప్ ఆఫ్ ద రీజనల్ రూరల్ బ్యాంక్స్? అంటే మన ఏదైతే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయో ఆ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఓనర్షిప్ ఎంత? అంటే ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెంటర్, స్టేట్ అండ్ ఒక ప్రైవేట్ బ్యాంక్ అనేది ఓన్ అనేవి చేస్తాయి. అది ఏ విధంగా వాటి పార్ట్నర్షిప్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఓకేనా, సో ఇక్కడ కనుక చూస్తే ఈ పార్ట్నర్షిప్ అనేది ఏ విధంగా ఉంటుంది? సెంట్రల్ బ్యాంక్ యొక్క పార్ట్నర్షిప్ అనేది 50% ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ యొక్క పార్ట్నర్షిప్ వచ్చేసరికి 50% ఉంటుంది. తో పాటు 15% వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది లేదా ఓనర్షిప్ అనేది ఉంటుంది. అండ్ 35% అనేది 35% కనుక మనం చూస్తే 35% అనేది ఏదైతే ఆ బ్యాంక్ ఉంటుందో స్పాన్సర్ బ్యాంక్, దాన్ని మనం ఏమంటాం? స్పాన్సర్ బ్యాంక్ అంటాం. సో ఈ స్పాన్సర్ బ్యాంక్ యొక్క షేర్ అనేది ఓనర్షిప్ అనేది ఉంటుంది. ఫర్ సపోజ్ మనం గనక చూస్తే ఒక రీజనల్ రూరల్ బ్యాంక్ యొక్క ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ తీసుకున్నాం, APGB. సో APGBలో APGB అనేది మనం చూస్తే 50% సెంట్రల్ యొక్క ఇన్వాల్వ్మెంట్, 15% 15% స్టేట్. అండ్ APGB యొక్క స్పాన్సర్ బ్యాంక్ ఏంటి? ఇప్పుడు సిండికేట్. సో సిండికేట్ బ్యాంక్. సో సిండికేట్ బ్యాంక్ యొక్క ఓనర్షిప్ అనేది ఎంత? APGBలో 35%. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది. క్లియరా? ఓకేనా, సో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యాయి? ఇది కూడా మనకు ఏంటంటే అడిగే అవకాశం ఉంది. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ వర్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1975. సో 1975లో ఇవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ బ్యాంక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి బ్యాంక్ అంటే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయింది? సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1935. 1935లో స్టార్ట్ అయింది. ఓకేనా, 1935లో స్టార్ట్ అయింది. అండ్ ఈ బ్యాంక్స్ అన్నీ కూడా నేషనలైజ్ అనేవి అయ్యాయి. సో నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, నేషనలైజేషన్ ఆఫ్
బ్యాంక్స్. సో బ్యాంక్స్ యొక్క నేషనలైజేషన్ ఏ ఇయర్లో జరిగింది? సో ఇట్ వాజ్ డన్ ఇన్ ద ఇయర్ 1969. సో 1969లో బ్యాంక్స్ యొక్క నేషనలైజేషన్ అనేది జరిగింది. ఓకేనా, క్లియరా? సో ఇక్కడతో మనం ఏం చేద్దాం, 20 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. అండ్ ఈ 20 క్వశ్చన్స్ ద్వారా మనం ఏంటంటే చాలా ఫ్యాక్ట్స్ అనేవి నేర్చుకున్నాం. సో ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే మనం నేర్చుకున్నామో వాటిని మీరు ఏం చేయాలంటే కొన్ని రోజుల తర్వాత ఏంటంటే రివిజన్ అనేది చేయండి. అప్పుడు ఏంటంటే మీకు ఈ ఫ్యాక్ట్స్ అనేవి గుర్తు అనేవి ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడతో మనం ఈ వీడియో అనేది ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ great day ahead.